జీన్ ఇంటరాక్షన్స్ జన్యువుల అంతర సమ్మేళనాలు. జన్యువుల అంతర సమ్మేళనాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏక సంకరీకరణ జన్యువుల అంతర సమ్మేళనాలు, రెండు ద్విసంకరీకరణ జన్యువుల అంతర సమ్మేళనాలు. ఏక సంకరీకరణ జన్యువుల అంతర సమ్మేళనాలలో మూడు. ఒకటి అసంపూర్ణ బహిర్గతత్వం, సహకారక బహిర్గతత్వం, సంపూర్ణ బహిర్గతత్వం. ఈ మూడు సంకరీకరణములు ఏక సంకరీకరణంలోని జన్యువుల అంతర్ సమ్మేళనాల క్రిందికి వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇన్కంప్లీట్ డామినెన్స్, అసంపూర్ణ బహిర్గతత్వం. అంటే ఒక జన్యువుకు ఉండే లక్షణం మరొక జన్యువు పైన సంపూర్ణంగా ఆధిపత్యాన్ని చూపించదు, బహిర్గతత్వాన్ని చూపించదు. అసంపూర్ణంగా బహిర్గతత్వాన్ని చూపించడం వలన కొత్త రంగు, కొత్త లక్షణము ఏర్పడుతుంది. దానిని అసంపూర్ణ బహిర్గతత్వము అంటాం. ఎగ్జాంపుల్ మొక్క చూసినట్టయితే మిరాబిలస్ జలాపా. మిరాబిలస్ జలాపాలో చూసినట్టయితే పుష్పాల రంగు మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎరుపు రంగులో ఉంటుంది, ఒకటి వైట్ రంగులో ఉంటుంది, తెలుపు వర్ణంలో ఉంటుంది, మరొకటి ఊదా వర్ణంలో ఉంటుంది. ఎరుపు వర్ణంలో ఉండే పుష్పాలు క్యాపిటల్ ఆర్ జన్యువుల వలన ఏర్పడతాయి. తెలుపు వర్ణంలో ఉండే పుష్పాల యొక్క రంగు స్మాల్ ఆర్ జన్యువుల యొక్క వలన ఏర్పడతాయి. ఊదా రంగు వర్ణంలో ఉండే పుష్పాల యొక్క రంగు స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ జన్యువుల వలన ఏర్పడతాయి. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే అసంపూర్ణ బహిర్గతత్వంలో జనకతరం మొక్కలు ఎరుపు రంగు పుష్పాలను, తెలుపు రంగు పుష్పాలను కలిగి ఉండి సమయుగ్మజ స్థితిలో ఉంటాయి. ఎరుపు రంగు పుష్పాలు కలిగిన రుద్రాక్ష మొక్కలు లేదా మిరాబిలాస్ జలాప మొక్కలు క్యాపిటల్ ఆర్ జన్యువులను కలిగి ఉంటాయి. తెలుపు రంగు పుష్పాలను కలిగిన రుద్రాక్ష లేదా మిరాబిలాస్ జలాప మొక్కలు స్మాల్ ఆర్ జన్యువులను కలిగి ఉంటాయి. ఈ రెండు జనకతరపు మొక్కల నుంచి స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్ జన్యువులు సంయోగ బీజాలుగా ఏర్పడి F1 తరాన్ని ఏర్పరుస్తాయి. సంయోగ బీజాలు సంయుక్తం చెంది F1 తరాన్ని ఏర్పరుస్తాయి. ఈ F1 తరంలో ఏర్పడిన మిరాబిలస్ జలాప మొక్కలు ఊదా రంగు పుష్పాలను కలిగి ఉంటాయి. ఊదా రంగు పుష్పాలు ఏర్పడడానికి గల కారణం ఏంటి అంటే క్యాపిటల్ ఆర్ అనే జన్యువు అసంపూర్ణంగా స్మాల్ ఆర్ జన్యువుపై బహిర్గతత్వాన్ని ప్రదర్శించటం వలన ఊదా రంగు పుష్పాలను ఏర్పరిచిన మొక్కలు ఏర్పడినాయి. వీటిని ఆత్మపరాగ సంపర్కం లేదా స్వపరాగ సంపర్కం జరిపినప్పుడు ఏర్పడిన F2 తరంలో దృశ్యరూప నిష్పత్తి 1:2:1గా ఏర్పడుతుంది. 1:2:1 అంటే 1 ఎరుపు రంగు పుష్పాలను కలిగి ఉంటుంది, 2 ఊదా రంగు పుష్పాలను కలిగి ఉంటుంది, 1 తెలుపు రంగు పుష్పాలను కలిగి ఉంటుంది. పన్నెట్ చక్కర్ బోర్డులో చూసినట్టయితే F1 తరంలోని ఊదా రంగు పుష్పాలు కలిగిన జనకతరపు మొక్కలు క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ జన్యువులను సంయోగ బీజాలుగా ఏర్పరుస్తాయి. మరొక మొక్క కూడా స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్ సంయోగ బీజాలను ఏర్పరుస్తాయి. ఇవి సంయుక్తం చెంది 4 రకాల సంయుక్త బీజాలను ఏర్పరుస్తాయి. ఈ 4 రకాల సంయుక్త బీజాల్లో ఒక సంయుక్త బీజం క్యాపిటల్ ఆర్ ఎరుపు రంగు పుష్పాలను కలిగిన మిరాబిలాస్ జలాప మొక్కలు ఏర్పడతాయి. క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ ఊదా రంగు పుష్పాలను కలిగిన మిరాబిలాస్ జలాప మొక్కలు ఏర్పడతాయి. స్మాల్ ఆర్ తెలుపు రంగు పుష్పాలను కలిగిన మిరాబిలాస్ జలాప మొక్కలు ఏర్పడతాయి. అనగా అసంపూర్ణ బహిర్గతత్వంలో చూసినట్టయితే దృశ్య రూప నిష్పత్తి 1:2:1, జన్యు రూప నిష్పత్తి కూడా 1:2:1. జన్యు రూప నిష్పత్తి చూసినట్టయితే క్యాపిటల్ ఆర్ ఒక రకమైనవి, క్యాపిటల్ ఆర్ 2 ఒక రకమైనవి, స్మాల్ ఆర్ 1 ఒక రకమైనది. కావున దృశ్య రూప నిష్పత్తి, జన్యు రూప నిష్పత్తులు 1:2:1గానే ఉంటాయి. దీంట్లో మరొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇవి రుద్రాక్ష మొక్కలు, వీటిని మిరాబిలాస్ జలాప మొక్కలు అంటాం. వీటిని 4 o'clock ప్లాంట్స్ అని కూడా అంటాం. మరొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే అసంపూర్ణ బహిర్గతత్వంలో అండలూసియన్ కోళ్లలో కేశాల రంగు. అసంపూర్ణ బహిర్గతత్వానికి రెండొక ఉదాహరణ అండలూసియన్ కోళ్ల లోపల కేశాల రంగు చూసినట్టయితే 3 రకాలుగా ఉంటుంది. ఒకటి నలుపు వర్ణంలో ఉంటుంది, 2 తెలుపు వర్ణంలో ఉంటుంది, 3 నీలి వర్ణంలో ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే జనకతరపు కోళ్ళు నలుపు రంగు కేశాలను కలిగి ఉండి క్యాపిటల్ బి జన్యువులను కలిగి ఉండే ఒక కోడి. మరొక కోడి ఎలా ఉంటుంది అంటే తెలుపు రంగు కేశాలను కలిగి ఉండి స్మాల్ బి జన్యువులను కలిగి ఉంటుంది. ఈ రెండు కోళ్ళలో ఒకటి స్త్రీ కోడిగాను, ఒకటి పురుష కోడిగాను పరిగణించబడి సంకరీకరణం చెందించినప్పుడు ఏర్పడిన F1 తరంలో క్యాపిటల్ బి, స్మాల్ బి జన్యువులు కలిసి
నీలిరంగు కేశాలను కలిగి ఉండే కోళ్ళు ఏర్పడినాయి. నీలిరంగు కేశాలను కలిగి ఉండే కోళ్ళు అండలూసియన్ కోళ్ళు అనేటివి ఏర్పడినాయి. ఈ నీలిరంగు కేశాలు ఏర్పడడానికి గల కారణం ఏంటి అంటే అసంపూర్ణ బహిర్గతత్వ సిద్ధాంతం. క్యాపిటల్ బి అనే జన్యువు నలుపు వర్ణాన్ని కలిగి ఉంటుంది. ఇది అసంపూర్ణంగా స్మాల్ బి జన్యువుపై బహిర్గతత్వాన్ని ప్రదర్శించటం వలన నీలిరంగు కేశాలను కలిగి ఉండే అండలూసియన్ కోళ్ళు అనేటి F1 తరంలో ఏర్పడినాయి. ఈ అండలూసియన్ కోళ్ళని స్వపరాగ సంపర్కం లేదా ఆత్మపరాగ సంపర్కం జరిపినప్పుడు F2 తరం ఏర్పడుతుంది. ఈ F2 తరంలో దృశ్యరూప నిష్పత్తి, జన్యురూప నిష్పత్తులు కూడా 1:2:1 గానే ఉంటాయి. 1 అంటే బ్లాక్ నలుపు వర్ణపు కేశాలు కలిగిన కోళ్ళు, 2 అంటే నీలి వర్ణపు కేశాన్ని కలిగిన కోళ్ళు, 1 అంటే తెలుపు వర్ణపు కేశాన్ని కలిగిన కోళ్ళు. ఈ కోళ్ళను చూసినట్లయితే F1 తరంలో ఉండే నీలి వర్ణపు కోళ్ళను చూసినట్టయితే 2 రకాల సంయోగ బీజాలను ఏర్పరుస్తాయి. ఒకటి క్యాపిటల్ బి, రెండవది స్మాల్ బి. మరొక కోడి నుంచి కూడా క్యాపిటల్ బి, స్మాల్ బి జన్యువులు అనేవి సంయోగ బీజాలుగా ఏర్పడతాయి. ఇవి సంయుక్తం చెంది 4 దృశ్య రూపాలను ఏర్పరుస్తాయి. ఈ 4 దృశ్య రూపాలలో ఒక దృశ్య రూపం నలుపు రంగు కేశాలను కలిగి ఉంటాయి, 2 దృశ్య రూపాలు నీలి వర్ణపు కేశాలను కలిగి ఉంటాయి, ఒక దృశ్య రూపం తెలుపు వర్ణపు కేశాలను కలిగి ఉంటాయి. జన్యు రూపం చూసినట్టయితే క్యాపిటల్ బి ఒక రకానికి చెందినది, క్యాపిటల్ బి స్మాల్ బి 2 ఒక రకానికి చెందినది, స్మాల్ బి 2 ఒక రకానికి చెందినది. కావున దృశ్య రూప నిష్పత్తి, జన్యు రూప నిష్పత్తి 1:2:1 గానే ఉంటుంది. నెక్స్ట్ కోడామినెన్స్, సహకారక బహిర్గతత్వం. సహకారక బహిర్గతత్వం ఎగ్జాంపుల్ చూసినట్టయితే అంటే ఒక జన్యువు ఇంకో జన్యువు పైన ఆధిపత్యాన్ని సంపూర్ణంగా కానీ అసంపూర్ణంగా కానీ చూపించదు, సహకారకంగా ఉంటాయి, ఒకదానితో ఒకటి కోఆపరేట్ పొజిషన్లో ఉంటాయి. అలాంటి సిద్ధాంతాన్ని సహకారక బహిర్గతత్వం. రెండు జన్యువుల యొక్క లక్షణాలు వ్యక్తపరుస్తూ ఉంటాయి, వ్యక్తపరుస్తుంటాయి F1 తరంలో. కాబట్టి దీన్ని ఏమంటాం? సహకారక బహిర్గతత్వము అంటాం. సహకారక బహిర్గతత్వాన్ని వివరించడానికి మొదటి ఎగ్జాంపుల్ మానవులోని రక్త వర్గాలు. మానవులలో ప్రత్యేకమైన రక్త వర్గాలు MN రక్త వర్గాలు, M రక్తవర్గం, N రక్తవర్గం. ఈ M రక్తవర్గం, N రక్తవర్గంలను లాండ్ స్టీనర్ అను శాస్త్రవేత్త గుర్తించడం జరిగింది. జనక తరంలో చూసినట్టయితే MM బ్లడ్ గ్రూప్ వర్గం కలిగిన మానవులను NN బ్లడ్ గ్రూప్ కలిగిన మానవులతో సంకరీకరణం జరిపించినప్పుడు F1 తరం ఏర్పడుతుంది. ఈ F1 తరంలో M బ్లడ్ గ్రూప్ కనబడుతుంది, N బ్లడ్ గ్రూప్ కూడా కనబడుతుంది. కొత్తగా ఏర్పడిన రక్తవర్గం ఏది అంటే MN బ్లడ్ గ్రూప్. ఈ MN బ్లడ్ గ్రూప్ సహకారక బహిర్గతత్వం వలన ఏర్పడుతుంది. M అనే రక్తవర్గం N అనే రక్తవర్గంతో సహకారక స్థితిలో ఉండి కొత్త రక్తవర్గాన్ని ఏర్పరుస్తుంది. ఆ కొత్త రక్తవర్గాన్ని MN రక్తవర్గము అని అంటాం. MN రక్తవర్గం కలిగిన వ్యక్తులను సంకరీకరణం చెందించినప్పుడు, మరొక MN రక్తవర్గంతో సంకరీకరణం చెందించినప్పుడు ఏర్పడిన దృశ్య రూప నిష్పత్తిలో 1:2:1 గానే ఉంటాయి. 1:2:1 అంటే 1 M రక్తవర్గం, 2 MN రక్తవర్గం, 1 N రక్తవర్గం. F1 తరంలో ఏర్పడిన విషమ యుగ్మజ స్థితి కలిగిన మానవులు 2 రకాల సంయోగ బీజాలను ఏర్పరుస్తాయి. ఒకటి M సంయోగ బీజం, ఒకటి N సంయోగ బీజం. ఒక మానవ జాతి నుంచి M సంయోగ బీజం, N సంయోగ బీజం. 2 సంయోగ బీజాలు సంయుక్తం చెంది 4 సంయుక్త బీజాలను ఏర్పరుస్తాయి. ఈ 4 సంయుక్త బీజాలలో ఒక సంయుక్త బీజం M రక్తవర్గానికి సంబంధించినది, 2 సంయుక్త బీజాలు MN రక్తవర్గానికి సంబంధించినవి, మరొక రక్తవర్గం N వర్గానికి సంబంధించినది. దృశ్యరూప నిష్పత్తి చూసినట్టయితే కోడామినెన్స్ సహకారక బహిర్గతత్వంలో 1:2:1 గానే ఉంటుంది. తర్వాత కోడామినెన్స్కి మరొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే, కోడామినెన్స్ అంటే సహకారక బహిర్గతత్వానికి మరొక ఎగ్జాంపుల్ పశువులలో కేశాల రంగు. పశువులలో కేశాల రంగు చూసినట్టయితే 3 రకాలుగా ఉంటుంది. ఎరుపు రంగు కేశాలను కలిగి ఉంటాయి, తెలుపు రంగు కేశాలను కలిగి ఉంటాయి, రోన్ రంగు కేశాలను కలిగి ఉంటాయి. రోన్ రంగు కేశాలు అంటే తెలుపు ఎరుపు వర్ణాలు మిళితమై ఉండే వర్ణాన్ని రోన్ వర్ణము అంటాం. ఇక్కడ మనం చూసినట్టయితే జనక తరపు పశువులు ఏ విధంగా ఉంటాయంటే ఎరుపు రంగు కేశాలను కలిగి ఉంటాయి. వీటిలో క్యాపిటల్ ఆర్ జన్యువులు ఉంటాయి. C అంటే క్యాటిల్, ఆర్ అంటే రెడ్, ఎరుపు వర్ణాన్ని వ్యక్తపరిచే జన్యువులు. మరొక పశువు చూసినట్టయితే క్యాపిటల్ డబ్ల్యూ జన్యువులను కలిగి ఉంటాయి. వీటిని సంకరీకరణం చెందించినప్పుడు F1 తరం ఏర్పడుతుంది. F1 తరంలో ఎరుపు రంగు తెలుపు రంగు మిళితమై ఉండి పశువులు తెలుపు రంగు కేశాలు మిళితంగా ఏర్పడతాయి. 2 కలిసి ఉంటాయి. ఎరుపు రంగు కేశాలు కనబడతాయి,
తెలుపు రంగు కేశాలు కూడా కనబడతాయి. ఇలాంటి కేశాలు కలిగిన పశువులను ఏమంటామంటే రోన్ కేశాలు అంటాం. ఈ రోన్ కేశాలు కలిగిన రోన్ కేశాలు కలిగిన పశువులు చూసినట్టయితే క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ డబ్ల్యూ జన్యువులను కలిగి ఉంటాయి. వీటిని సంకరీకరణం చెందించినప్పుడు, స్వపరాగ సంపరీకరణం చెందించినప్పుడు అంటే అదే జాతికి చెందిన మరొక పశువుతో సంకరీకరణం చెందించినప్పుడు F2 తరం ఏర్పడుతుంది. F2 తరంలో దృశ్యరూప నిష్పత్తి, జన్యురూప నిష్పత్తి 1:2:1 గానే ఉంటుంది. 1 అంటే క్యాపిటల్ ఆర్ జన్యువులు ఎరుపు రంగు కేశాలను కలిగిన పశువులు ఏర్పడతాయి. 2 అంటే క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ డబ్ల్యూ రోన్ రంగు కేశాలు కలిగిన పశువులు ఏర్పడతాయి. క్యాపిటల్ డబ్ల్యూ అంటే తెలుపు రంగు కేశాలను కలిగిన పశువులు ఏర్పడతాయి. వీటిని పన్నెట్ చక్కర బోర్డులో చూసినప్పుడు ఒక F1 తరంలోని పశువు రోన్ కేశాలను కలిగిన పశువు క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ డబ్ల్యూ జన్యువులను ఏర్పరుస్తుంది. ఇవి సంయోగ బీజాలుగా అభివృద్ధి చెందుతాయి. మరొక పశువు క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ డబ్ల్యూ సంయోగ బీజాలను ఏర్పరుస్తాయి. ఇవి సంయుక్తం చెంది 4 రకాల సంయుక్త బీజాలను ఏర్పరుస్తాయి. వీటిలో ఒక సంయుక్త బీజం క్యాపిటల్ ఆర్ ఎరుపు రంగు కేశాలు కలిగిన పశువులు ఏర్పడతాయి. 2 సంయుక్త బీజాలు క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ డబ్ల్యూ రకానికి చెందినవి. ఇవి రోన్ కేశాలు కలిగిన పశువులు ఏర్పడతాయి. మూడవది క్యాపిటల్ డబ్ల్యూ తెలుపు రంగు కేశాలు కలిగిన సంయుక్త బీజాలు తెలుపు రంగు కేశాలు కలిగిన పశువులు ఏర్పడతాయి. అనగా దృశ్యరూప నిష్పత్తి, జన్యురూప నిష్పత్తి 1:2:1 గానే ఉంటుంది. మూడవది సంపూర్ణ బహిర్గతత్వ సిద్ధాంతం. సంపూర్ణ బహిర్గతత్వ సిద్ధాంతంలో చూసినట్టయితే F1 తరంలో ఏర్పడిన విషమ యుగ్మజ స్థితి కలిగిన బఠానీ మొక్కలను సమయుగ్మజ స్థితిలో ఉండి బహిర్గత లక్షణాన్ని ప్రదర్శించే మొక్కలతో సంకరీకరణం చెందించడం వలన ఏర్పడిన కొత్త తరంలో మొత్తం దృశ్య రూపాలు బహిర్గత లక్షణాలనే ప్రదర్శిస్తాయి. F2 తరంలో మొత్తం దృశ్య రూపాలు ఎలా ఉంటాయంటే బహిర్గత లక్షణాన్ని ప్రదర్శిస్తాయి. బహిర్గత లక్షణం ఇక్కడ ఏంటి అంటే పొడవైన కాండాన్ని కలిగిన బఠానీ మొక్కలు. ఈ పొడవైన కాండాన్ని కలిగిన బఠానీ మొక్కలు F2 తరంలో ఏర్పడతాయి. కాబట్టి దృశ్యరూప నిష్పత్తి 100% బహిర్గత లక్షణములు కలిగిన మొక్కలు ఏర్పడటం. జన్యురూప నిష్పత్తి 1:1 గా ఏర్పడుతుంది. ఈ సిద్ధాంతంలో చూసినట్టయితే సంపూర్ణంగా బహిర్గతత్వ లక్షణాన్ని ప్రదర్శించినాయి. సంపూర్ణ బహిర్గతత్వం అంటే క్యాపిటల్ T అనే జన్యువు సంపూర్ణంగా మిగతా జన్యువులపైన బహిర్గతత్వాన్ని ప్రదర్శించింది. కాబట్టి అన్ని మొక్కలు బహిర్గత లక్షణాలనే కలిగి ఉన్నాయి. పొడవైన కాండాన్ని కలిగిన మొక్కలే ఏర్పడినాయి. దీనినే పచ్చ సంకరీకరణం, బ్యాక్ క్రాస్ అని కూడా అంటాం.